హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బాయ్ సెక్టర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ దేని గురించి అంటే బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి. ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా నేను ఇస్తాను. దేని గురించి అంటే అసలు బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఆల్సో దాన్ని ఎలా చేయాలి, ఈ విధంగా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకే, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ బడ్జెట్ మేనేజ్మెంట్. అసలు బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, లైక్ దానికి ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఇచ్చారు. సో అదేంటంటే బడ్జెట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ట్రాకింగ్ అండ్ కంట్రోల్ యువర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో నీకు వచ్చే అమౌంట్లో అంటే నీకు వచ్చే ఇన్కంలో దాని ట్రాకింగ్ కానీ దానికి ప్లానింగ్ కానీ మొత్తం చేసుకుని అదొక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నీకు 10,000 వస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. 10,000 వస్తుంటే దాన్ని ఎలా స్పెండ్ చేయాలి, ఎలా స్పెండ్ చేయకూడదు, ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎలా ఖర్చు పెట్టాలి, ఈ విధంగా మనం అయితే ఈ విధంగా తెలుసుకుని ఈ విధంగా చేసినట్టయితే దాన్నే బడ్జెట్ మేనేజ్మెంట్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బడ్జెట్ మేనేజ్మెంట్లో మనం చేయాల్సిన పద్ధతులు అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కో చేస్తూ వెళ్ళాలి. అదేంట్రా అంటే సెట్టింగ్ ఫైనాన్షియల్ గోల్స్. అంటే మన ఫైనాన్షియల్ గోల్స్ని మనం సెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా సెట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఆ విధంగా బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి. దాని తర్వాత క్రియేటింగ్ ఏ రియలిస్టిక్ ఎక్స్పెన్సెస్. అంటే నీకు వస్తువు నిజంగా కావాలా, లేక నేను అలా అనిపిస్తుందా, నీకు నిజంగా ఆ వస్తువుతో పని ఉందా, నువ్వు ఖచ్చితంగా కొనాలనుకుంటున్నావా, కొనాల్సిందేనా. సో ఆ విధంగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే నీకు ఏ వస్తువు కొనాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు నీకు తెలియనప్పుడు నువ్వు ఎలా కూడా ఖర్చు పెడతావు. సో ఏమన్నట్లేదు తెలుసుకునే ప్రాసెస్ని మనం చేయడాన్ని బడ్జెట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అంటారు. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత మానిటరింగ్ యువర్ ఎక్స్పెన్సెస్. సో మొత్తం నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని నువ్వు మానిటర్ చేయాలి. అంటే మొత్తం నీకైనా ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెడితే నేను 10 రూపాయలు ఖర్చు పెడతాను. సో అలా నువ్వు ఎలా ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇక్కడ అంత ఖర్చు పెడుతున్నావు, అలా నువ్వు ఆలోచించకుండా నీకు తెలుస్తూ ఉండాలి నువ్వు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు. సో ఈ విధంగా ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. దాని తర్వాత ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు ఉంటాయి మనకి అత్యవసరం, చాలా ఇంపార్టెంట్. సో ఆ వస్తువుని మనం కొనాలా వద్దా, సో ఎలా కొనాలి, మన దగ్గర డబ్బులు ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి. సో ఆ వస్తువు లైక్ 20 రూపాయలు. సో ఈ 10 రూపాయలు కాకుండా ఇంకో 10 రూపాయలు బయట నుంచి అక్కడ నుంచి తెచ్చేసి ఆ వస్తువు కొనడం రైటా రాంగా, అది నిజంగా చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఏం చేయాలి, సో ఈ విధంగా నువ్వే ఆలోచించుకుని ఆ విధంగా చేయాలి. ఈ విధంగా నువ్వు బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బడ్జెట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్. సో నీకు ఏ మూమెంట్లో అయితే బడ్జెట్ మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ తెలుస్తుందో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు వచ్చే సర్టెన్ ఇన్కంలో నువ్వు బడ్జెట్ మేనేజ్మెంట్ చేస్తే సో ఆ బెనిఫిట్స్ కానీ ఆ రిజల్ట్స్ కానీ ఎలా ఉంటాయో ఒకసారి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు చేసినప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని తెలుసుకున్నప్పుడు నీకేం అర్థమవుతుంది అంటే ఒకటి ఆల్రెడీ చెప్పింది, మేబీ రిపీట్ చేస్తున్నాను అనుకోవచ్చు. సో ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఎక్కడ ఖర్చు పెట్టలేదు, సో ఇవన్నీ మొత్తం నీకు అన్ని మొత్తం ఎన్ని జరుగుతా మొత్తం దీని ఇంపార్టెన్స్ నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. సో మీకోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా, ఏదో బయట నుంచి లేకపోతే ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్ చెప్పట్లా, నా ప్రాక్టికల్ లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీకు చెప్పబోతున్నా. సో అదేంటంటే నేను ఒకరోజు ప్లాన్ చేసుకున్నాను. అంటే నాకేంటంటే బయటికి తిరగాలి, బయట ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్తవి తెలుసుకోవాలి, అలాంటి ఎవరికైనా ఉంటాయి, మీకు కూడా ఉండొచ్చు. సో ఆ ప్రయత్నంలో ఆ భాగంలో నేనేం చేశానంటే సో కాశీకి వెళ్ళాలనుకున్నాం. అంటే మేము 5 ఫ్రెండ్స్ మేము ప్లాన్ వేసుకున్నాం. సో కాశీకి వెళ్ళి కొంచెం అక్కడ మొత్తం ఆ ఎన్విరాన్మెంట్ అలా అటు ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందో, సో వెళ్దామని నాకు థాట్. సో మేమేం చేసామంటే బడ్జెట్ మేనేజ్మెంట్ నాకు కొంచెం ఐడియా ఉంది. సో ఆ దాన్ని బేస్ చేసుకుని మేము కరెక్ట్గా చేసాం. మాకు సర్టెన్ డీసెంట్ అమౌంట్తో మేము వెళ్ళి తిరిగి వచ్చాం. చాలా తక్కువ అమౌంట్తో కాశీకి వెళ్ళి చక్కగా అక్కడ ఎంజాయ్ చేసి చక్కగా వచ్చేసాం, ఎక్స్ప్లోర్ చేసాం, దర్శనం అంతా బాగా జరిగినాయి, బాగా చేసుకున్నాం, అంతా ఎక్కడ ఏది ప్రాబ్లం లేకుండా చక్కగా వెళ్ళాం, చక్కగా వచ్చేసాం. సో ఒకసారి వీడియో పాస్ చేసి ఆలోచించండి ఎంత అవుతాయి అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు సపోజ్ మీరు ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు. సో మీరు పేరెంట్స్ ఎవరో కాదు, మీరే ఇప్పుడు 5 ఫ్రెండ్స్ ఉన్నారు. సో మీరు వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు ఎంత పట్టుకెళ్ళాలనుకుంటున్నారు, ఎంత అవుతాయి అనుకుంటున్నారు. సో మేబీ మీరు ఖచ్చితంగా ఒక నెంబర్ అనేది అనుకుంటారు. సో నాకెంత అయినాయి అంటే 3,500, 3,500. సో 3,500తో నేను కాశీకి వెళ్ళి అక్కడ మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకుని ఆల్సో అయోధ్య వెళ్ళి రామ మందిర్ కూడా చూసాం. సో అక్కడికి వెళ్ళి ఆ దర్శనం కూడా అయిపోయి ప్రశాంతంగా ఉండి మళ్ళీ ప్రశాంతంగా వచ్చాం కేవలం 3,500తో. సో ఇదేదో నేను స్టోరీ చెప్పినట్టుగా నేను నిజంగా చేశాను.
సో ఇది ఎలా సాధ్యమైంది, నేను ఎలా చేశానంటే ఓన్లీ వన్ థింగ్, నాకు కొంచెం కొద్దిగా గొప్ప బడ్జెట్ మేనేజ్మెంట్ తెలుసు. సో బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే పెద్ద కోర్స్ కాదు, అదే సింపుల్గా చెప్తా. సో మెయిన్ ఏం చేశానంటే, ట్రైన్ ఉంది, ట్రైన్ ముందే బుక్ చేసాం, ఎంత అవుతుంది ఏంటి దానికి ప్లాన్ వేసుకుని వీళ్ళంత అవుతుంది. దాని తర్వాత ఏంటి, ఫుడ్ గురించి వాటర్ గురించి ప్లాన్ చేసాం. సో ఫుడ్ అంటే ట్రైన్లో తినడానికి మేము ఇంటికా నుంచి నేను కొంత అమౌంట్ ఆఫ్ రైస్, నేను రైస్ తీసుకొస్తే వాళ్ళు మిగతా స్నాక్స్ తీసుకొస్తాం కానీ ఒకటి కర్రీ తీసుకొస్తాం కానీ అలా మేము షేర్ చేసుకుని అలా వెళ్ళాం. సో ట్రైన్లో తింటే ఈ ఫుడ్ ఓకే అలా సెట్ అయింది వెళ్ళేటప్పుడు. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి, రూమ్ కావాలి. సో అక్కడ మనం చెకింగ్ చేస్తాక రూమ్ కావాలి, రూమ్ ఎక్కడ తక్కువ జరుగుతుంది ఏంటి మొత్తాన్ని స్కెచ్ చేసుకున్నాం. సో ఆ విధంగా మేము స్కెచ్ చేసుకుని మొత్తం ప్లాన్ చేసుకుని మొత్తం మా ఎక్స్పెన్సెస్ అన్నీ రాసుకున్నాం. సో అక్కడ ఎంత అవుతుంది ఏంటి చూసుకున్నాం, రూమ్ ఓకే. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తిండి గురించి అండి, ఫుడ్ గురించి అక్కడ ఏంటంటే అన్నపూర్ణ భోజనశాల అని ఒక ఆశ్రమం లాగా, ఒక భోజనశాల లాగా ఉంటుంది. సో అక్కడ ఫ్రీయే, ఎంతైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాం. సో అక్కడికి వెళ్దాం, ఫ్రీయే కదా, దేవుడిదే కదా, సో అక్కడికి వెళ్ళి అలా మేనేజ్ చేసేద్దాం, కాకపోతే కొంచెం దూరం నడవాలి, ఓకే మేము నడుస్తాం పర్లేదని. ఆ విధంగా మాకు భోజనానికి అంతా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రూపాయి కూడా ఫుడ్కి ఖర్చు పెట్టాల, టిఫిన్స్కి కానీ లంచ్కి కానీ ఖర్చు పెట్టాల. ఆకలేసినా అక్కడికి వెళ్ళి తింటాం. సో పొద్దున్న టిఫిన్ అక్కడికి వెళ్ళి తింటాం, మధ్యాహ్నం లంచ్ అక్కడికి వెళ్ళి తింటాం. సో అలా ఓ 4 days అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నాం మేము. సో దర్శనం చేసుకుని దాని తర్వాత ఇంకా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ అక్కడ దిగంగానే రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి వచ్చిన దాని తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది, నాకు తెలిసి మేము స్టార్ట్ చేసింది కాలభైరవ గుడి దగ్గర నుంచి. సో కాలభైరవ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడ నుంచి స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత ఏంటి కరెక్ట్గా మా ప్లానింగ్ ఉంది. ఈ దర్శనం అంతా అయిపోయిన దాని తర్వాత ఒకరోజు కుదిరితే అయోధ్య వెళ్దాం, లేదని ముందు ప్లాన్ చేసుకున్నాం. కుదిరింది, టైం ఉంది, లైక్ నైట్ 2ంటికి ట్రైన్ ఉంది, ఎక్కేసాం. జనరల్లో కూర్చొని టికెట్ అన్ని మేనేజ్ చేసుకున్నాకి. సో తక్కువ అయితే టికెట్ అలా మేనేజ్ చేసుకుని అలా వెళ్ళిపోయాం. అయోధ్యలో చక్కగా దర్శనం చేసుకున్నాం, మళ్ళీ రిటర్న్ వచ్చేసాం, బ్యాగులు అన్నీ పట్టుకున్నాం, మళ్ళీ ట్రైన్ ఎక్కి ప్రశాంతంగా వచ్చేసాం. జర్నీ స్మూత్గా వెళ్ళింది. ఎందుకు జర్నీ స్మూత్గా వెళ్ళి ఎందుకు తక్కువ అయినాయి అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్, నాకు బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి తెలుసు, నేను బడ్జెట్ మేనేజ్మెంట్ గురించి చేశాను అంతే. అంటే అక్కడ బడ్జెట్ మేనేజ్మెంట్ చేశా, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, అవకాశం ఉన్న ప్రతి చోట నేను ఖర్చు పెట్టాలి డబ్బులు, అవకాశం లేదు తప్పదు అన్న చోటే ఖర్చు పెట్టాను. ట్రైన్ టికెట్ ఖచ్చితంగా కావాలి, ట్రైన్ టికెట్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు, అదంత మంచిది కాదు. ఎందుకు మనకి ఎన్ని పంచేది, ట్రైన్ టికెట్ తీసుకున్నాం, ఎంత అయితే ఏంటి అది నీడే తీసుకున్నాం. సో ట్రైన్లో వస్తూ ఉంటాయి అనవసరమైన, సో మేబీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సమ్మన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని నచ్చుతాయి, అది దాన్ని అగెనిస్ట్ కాదు. సో మిగతా ఏమన్నా తినే అన్నంత హెల్దీగా లేనివి వస్తాయి, సో అవి కొనకూడదు, ఎందుకంటే అవి అంత మంచిది కాదు. మన దగ్గర కూడా మనం బడ్జెట్ మేనేజ్మెంట్ చేయాలి. సో ఈ విధంగా నువ్వు ఖచ్చితంగా చేసినట్టయితే అదే బడ్జెట్ మేనేజ్మెంట్, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్తో మీకు బడ్జెట్ మేనేజ్మెంట్ ఎందుకు కనపడని మీకు కరెక్ట్గా ఐడియా వచ్చి ఉంటుంది. సో నేను ఎందుకైనా నా ప్రాక్టికల్ లైఫ్లో ఎప్పుడో పూర్వకాలంలో జరగలేదు, రీసెంట్గా జరిగింది. సో రీసెంట్గా నేను వెళ్ళటం అయితే జరిగింది. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి, ఈ బడ్జెట్ మేనేజ్ చాలా 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 ఇంపార్టెంట్. సో నాకు అంత తక్కువ అమౌంట్ అవ్వడానికి కారణం బడ్జెట్ మేనేజ్మెంట్. నేను ప్రశాంతంగా వచ్చాను, నాకు కూడా కొంచెం బాగుంది. సో దాని తర్వాత ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్తో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. దాని తర్వాత కొన్ని స్టెప్స్ అయితే చెప్పబోతున్నప్పుడు ఆ స్టెప్స్ ఏంటంటే మన బడ్జెట్ మేనేజ్మెంట్కి పెంచడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు ట్రాకింగ్ చేసుకోవాలి. నీ యొక్క ఇన్కమ్ కానీ నీ ఎక్స్పెన్సెస్ కానీ, నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, నీకు ఎంత ఎక్స్పెన్సెస్ ఉంది. ఎక్స్పెన్సెస్ అంటే నీకు ఎంత అమౌంట్ జీతం కానీ ఏదో రూపంలో వస్తుంది, ఎంత వస్తుంది, దానిలో నువ్వు ఎంత ఖర్చు పెట్టబోతున్నా, ఎంత ఖర్చు పెడతాం. సో అలా నువ్వు ట్రాకింగ్ చేసుకోవాలి. నువ్వు ఒక స్టూడెంట్ అయితే నీకు ఇన్కమ్ రాదు, సెకండరీ అది పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే పాకెట్ మనీయో లేకుంటే వాళ్ళు ఇచ్చే మనీయో మనకి ఇన్కమ్గా అలా కన్సిడర్ చేసుకోవాలి. సో వాళ్ళు ఇస్తున్నారు, ఎంత అయితే ఇస్తున్నారు, దాంట్లో నీకు ఎంత అయితే ఖర్చులు అవుతుంది, ఎంత నువ్వు అనవసరమైన ఖర్చులు పెడుతున్నావు ఏంటి, దాన్ని ఖచ్చితంగా నువ్వు ట్రాకిల్ చేయాలి. సో ట్రాకిల్ అంటే దాన్ని ఖచ్చితంగా నువ్వు పట్టాలి, అసలు ఏంటి, ఎలా అవుతుంది, ఏమవుతుంది. ఆ విధంగా ఇది బెస్ట్ టిప్ అవుతుంది, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత సెట్టింగ్ లిమిట్స్, అంటే నేను ఇంతే స్పెండ్ చేయాలి, ఎంతగానో ఎక్కువ స్పెండ్ చేయకూడదు, అది చాలా 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 ఇంపార్టెంట్, స్పెండ్ చేయాలి. ఆ విధంగా నువ్వు లిమిట్స్ పెట్టుకోవాలి. సో ఒక వస్తువుని నువ్వు కొనాలంటే ఎంత లిమిట్ ఉండాలి, ఎంత తక్కువ కొనాలి, ఇలా మేనేజ్ చేయాలి. అలా నువ్వు ఖచ్చితంగా పెట్టుకున్నట్టు ఖచ్చితంగా బాగుంటుంది. సో ఆ విధంగా కూడా మీరు ఆలోచించాలి. దాని తర్వాత ఈ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే తప్పుగా అనుకుంటారు ఒక సందర్భంలో. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మిమ్మల్ని ఒక సినారియోలో పెట్టుకోండి. సో నువ్వు వెళ్తున్నారు, మీరు బడ్జెట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, పక్కన మీకు బాగా ఆకలిగా ఉంది, పక్కన మంచి ఫుడ్ ఉంది, ఫుడ్ అమ్ముతుంది, మొత్తం హెల్తీ ఫుడ్డే అక్కడ అమ్ముతున్నారు. సో నీకు హెల్తీ అని తెలుసు, మంచిదని తెలుసు, కానీ ఆ బడ్జెట్ మేనేజ్మెంట్ నేను తినకూడదు, అలా కాదు. సో తినేది అనేది అవసరం. సో నువ్వైనా నేనైనా ఎవరైనా కష్టపడి లేకుంటే ఇప్పుడు చదువుకునేది ఏది చేసేది మన కాలమే మనం నిలబడి మన డబ్బులు మనం సంపాదించుకుని తినడం కోసం.
సో ఇండైరెక్ట్గా డైరెక్ట్లీ తినడం కోసం. సో ఆ విధంగా తినడం ఎలా తప్పు అవుతుంది? సో ఆ విధంగా దాన్ని ఖర్చు పెట్టి తప్పులేదు, ఆ విధంగా వెళ్ళాలి. కొంతమంది దాన్ని కూడా కంట్రోల్ చేసుకుని దాన్ని కూడా తప్పుదావలో పట్టేసి అలా వెళ్ళిపోతారు. సో అలా అయితే మీరు ఖచ్చితంగా చేయకండి. దాని తర్వాత ఏంటంటే, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని అసలు నాకు ఈ మంత్కి ఎంత అవుతుంది, అసలు నేను ఏమేమి ఖర్చు పెట్టాను ఇలా రాస్తూ ఉంటే కూడా బాగుంటాయి. ఇది ఎక్కడ పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. సో నేను పలానా డేట్ వేసి వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి 12/2025 ఈ రోజు నేను పలానా రోజు నేను గ్యాస్ సిలిండర్ వేయించుకున్నాను, ఇంత అమౌంట్ అయింది. పలానా రోజు నేను ఇలా అయింది, ఇలా చేయించాను. పలానా రోజు సైకిల్ రిపేర్ అయింది, సో ఇలా చేయించాను. ఇలా మొత్తం రాసుకుని చిన్న చిన్న పిన్ పాయింట్లు కూడా రాసుకుని ఎండ్ ఆఫ్ ద డే అది ఎంత అవుతుంది, రోజుకి ఎంత అవుతుంది, నెలకి ఎంత అవుతుంది, ఈ నెల ఎంత అయింది, నాకు వచ్చే నెల ఎంత అవ్వాలి, లేకుంటే పోయిన నెల ఎంత అయింది, ఈ నెల ఎంత అయింది, నాకున్న ఖర్చులు ఏంటి, అలా అనలైజ్ చేసుకుని పేపర్ పెన్ మీద పట్టుకుని ఈ రకంగా ఫాలో అయితే ఖచ్చితంగా మీ బడ్జెట్ మేనేజ్మెంట్ని మీరు ఖచ్చితంగా డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఖచ్చితంగా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా నాట్ 99.9% 100% మీరు మంచి బడ్జెట్ మేనేజ్మెంట్లో కొంచెం ప్రో అవుతాం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడు చెప్పేదే, ఈ వీడియో చూడటం వల్ల, ఈ వీడియోలో పాయింట్లు నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం అయితే లేదు. మీరు దీన్ని అనాలిసిస్ చేసి ఎంతవరకు రైటు, ఎంతవరకు కరెక్టు, నేను ఫాలో అవ్వచ్చే లేదా, ఫాలో అయితే ఎలా ఉంటుంది ఎక్స్పెరిమెంట్ చేసుకో. సో ఇది మంచిదనే కాదా, ఈ విధంగా మీరు దీని మీద దృష్టి పెట్టి ఈ విధంగా మీరు చేసినట్టయితేనే ఈ వీడియో మీరు చూసినందుకు ఉపయోగపడుతుంది. లేకుంటే మీరు ఎన్ని నిమిషాలు, నా వీడియో కాదు ఎవరి వీడియో చూసినా ఎన్ని నిమిషాలు చూసినా నాకు తెలిసి వేస్ట్ ఆఫ్ టైం. ఆ విధంగా మీరు ఖచ్చితంగా వీడియో చూసి వదిలేకుండా అసలు ఏం చెప్పారు, ఏంటి, ఏం నేర్చుకున్నాను, నేను ఏం చేయాలి, అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఆ విధంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి ఆ విధంగా వెళ్ళండి. ఓకే, ఇక్కడ దాకా నా వీడియో చూస్తున్నట్టయితే మీరు ఎంతో కొంత ఇంట్రెస్టింగ్గా, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నా. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.